Hi guys, a very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. So today I am sitting in one of the most luxurious car. So this is the Land Rover Range Rover P530. సో కార్ లైక్ లగ్జరీ కానీ అసలు వేరే లెవెల్ ఉంది. సో రేంజ్ రోవర్లో ఏంటంటే ఇది టాప్ ఆఫ్ ది లైన్ కార్ అనమాట. సో ఈ కార్లో అసలు జనరల్గా ఎలాంటి ఫీచర్స్ ఉంటాయని చెప్తాను, బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రేర్ కార్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ కూడా. సో కార్ ఇంటీరియర్ చూస్తేనే అసలు లగ్జరీ ఫీలింగ్ అనేది తెలిసిపోతుంది. సో చాలామందికి ఏంటంటే లైక్ కార్ బయట నుంచి చూస్తుంటారు కానీ లైక్ ఇంటీరియర్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో ఆ అవుట్లైన్ అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను, సో దట్ మీకు తెలుస్తుంది సో ఈ కార్లో కూడా ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఏంటి అనేది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో ఇది. కానీ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మోర్ వీడియోస్ వస్తూనే ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు బయటికి వెళ్దాం, బయట నుంచి మీకు ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో దిస్ ఈస్ ద న్యూ 2024 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ P530. సో దీంట్లో మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి P530, ఇంకోటి ఏమో మనకి P400 ఉంటుంది. నథింగ్ బట్ V6 ఇంజన్ ఉంటుంది, V8 ఇంజన్ ఉంటుంది. సో మనం ఈరోజు ఫీచర్ చేసేది V8 ఇంజన్. సో V8 ఇంజన్లో మీకు పవర్ చూసుకుంటే 523 bhp పవర్ వస్తుంది, 750 Nm టార్క్ వస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ లైక్ క్రేజీ ఉన్నది. మోర్ ఓవర్ ఇట్స్ 4-wheel డ్రైవ్. మీరు టెరెన్ రెస్పాన్సులు కానీ లేకుంటే సస్పెన్షన్ కానీ ఇవన్నీ కూడా టోటల్లీ ఇట్స్ మోర్ అడ్వాన్స్డ్ అనమాట. సో ఫ్రంట్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది లైక్ డిఫెండర్ అంత లెంతీ ఉండదు, బట్ డిఫెండర్ కంటే కొంచెం చిన్నది, బట్ దిస్ ఈజ్ ద టాప్ ఆఫ్ ద లైన్, లైక్ మోస్ట్ లగ్జూరియస్ కార్ అనమాట. సో దీనికి సెన్సార్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఈ కార్లో. మీకు నేను సైడ్ ప్రొఫైల్ కూడా చూపిస్తాను. ఈజ్ ద మెయిన్ సైడ్ ప్రొఫైల్. సో సైడ్ ప్రొఫైల్లో ఇన్స్టెంట్గా చూడగానే ఏంటంటే మనకి 23 ఇంచ్ వీల్స్ కనబడతాయి. సో దీస్ ఆర్ 23 ఇంచ్ మ్యాసివ్ వీల్స్. మీకు బ్రేక్స్ కూడా ఏంటంటే టోటల్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ వెంటిలేటెడ్ డిస్క్ వస్తుంది. బ్రెంబో క్యాలిపర్స్ ఇవి ల్యాండ్ రోవర్ నుండి. సో మీకు బ్రేకింగ్ బైట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీని సస్పెన్షన్ ఏదైతే ఉందో సో దీంట్లో ఉంది యాక్టివ్ ఎయిర్ సస్పెన్షన్ అనమాట. సో ఎయిర్ సస్పెన్షన్ ఎవ్రీథింగ్ అంతా కూడా టోటల్ మనకి రైడింగ్ మోడ్స్ ఏవైతే ఉంటాయో మొత్తం దాని మీదనే బేస్ అయి ఉంటుంది. ఇంకా ఈ కారు 4-wheel డ్రైవ్ కాబట్టి మీకు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఉంటుంది, విత్ టార్క్ వెక్టరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ రియర్ వీల్స్ డిఫరెన్షియల్ లాక్ చేయాలని చేసుకోవచ్చు, లేకుంటే 4-wheel డిఫరెన్షియల్ లాక్ చేయాలని చేయవచ్చు. అలాంటి ఆప్షన్స్ కూడా అన్నీ మీకు ఈ కార్లో ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఇది ఏంటంటే మీకు ట్విన్ టర్బో V8 ఇంజన్ కాబట్టి మీకు టార్క్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. V8 ఇంజన్ తీసుకుంటే దిస్ ఈజ్ లైక్ టాప్ ఆఫ్ ది లైన్ అనమాట. సరేనేమో మనకి ఈ విధంగా ఉంటుంది, టోటలీ ఫుల్ బ్లాక్లో ఉంది. రేంజ్ రోవర్ లేటెస్ట్ రిటర్న్ చేసి ఉంది. లైట్స్ ఏమో మనకి ఇక్కడ సైడ్ ప్యానల్లో వస్తాయి. అండ్ ఈ బూట్ ఉంది కదా, ఇది కూడా 2 స్ప్లిట్స్ కింద ఓపెన్ అవుతుంది అనమాట. రియర్ కూడా కెమెరా ఉంది. సో ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఈ కింద ఇది కూడా ఉంది కదా, ఇది కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ మనకి అన్నీ కూడా సెన్సార్లు వస్తాయి. ఇది మనకి రియర్ బూట్ స్పేస్. ఇది క్లోజ్ చేయాలనుకుంటే కూడా ఈ బటన్ ఇట్లా క్లిక్ చేయగానే ఫస్ట్ కింద లిడ్ అనేది క్లోజ్ అవుతుంది. దీని తర్వాత ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ పైన అది కొడితే క్లోజ్ అవుతుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. మీకు ADAS ఫంక్షన్స్ వస్తాయి దీంట్లో. అండ్ డోర్స్ కూడా మీకు ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఈ విధంగా బయటకు వస్తాయి. అండ్ ఇది డిప్లాయబుల్ కింద మనకి ఫ్లోర్ బోర్డ్ అనమాట. సో ఇప్పుడు నేను లోపట్ల ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో ఇది మనకి డోర్ కూడా చాలా హెవీగా ఉంది. అండ్ ఇది మెమరీ ఫంక్షన్స్. సో మీకు 3 పర్సన్స్కి యాక్చువల్గా మెమరీ ఫంక్షన్ సెట్ చేసుకోవచ్చు. విండో రోల్ కంట్రోల్స్ అండ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. ఇది గ్రాబ్ హ్యాండిల్ ఇక్కడ ఉంది. అండ్ దీని మీద మనం కాల్ పెట్టుకొని లోపల కూర్చోవచ్చు. అండ్ ఈ సీట్స్ ఇవన్నీ కూడా టోటల్ ఎలక్ట్రిక్ అసిస్టెడ్, అంతా కూడా టోటల్ స్క్రీన్ కంట్రోల్డ్ అనమాట. సో ఈ కార్లో ఇట్లా లోపల కూర్చున్నప్పుడు ఏంటంటే లగ్జరీ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఈ డోర్స్ క్లోజింగ్ ఉంది కదా, ఇది కూడా సాఫ్ట్ క్లోజింగ్ అనమాట. అంటే మనం డోర్ దగ్గరికి అయ్యగానే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంటుంది. సో అండ్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఈ P530 ఈ మోడల్ ఉంది కదా, ఈ మోడల్ని మనము రోడ్ మీద తీసుకెళ్ళొచ్చు, ఆఫ్ రోడ్ తీసుకెళ్ళొచ్చు, డెజర్ట్ ఇలాంటి ప్లేస్లో అక్కడ తీసుకెళ్ళొచ్చు. సో అంటే టెరెన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ మీకు ADASకి సంబంధించిన ఫీచర్స్ కూడా అన్నీ కూడా ఫుల్లీ లోడెడ్ అనమాట ఈ కార్. మీకు కొన్ని ఆప్షనల్ యాక్సెసరీస్ ఉంటాయి, మీరు ఒకవేళ చూస్ చేసుకోవాలనుకుంటే. అంటే మనకి లైక్ కస్టమైజ్డ్ ఆప్షన్స్, అంటే విజువల్గా ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ లైక్ మోడిఫికేషన్స్ అంటాం కదా, అలాంటివి కూడా అడిషనల్గా పే చేసుకొని మనం అది కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు దీన్ని ఉన్న డాష్ బోర్డ్ చూపిస్తాను.
సో ఇది మనకి మెయిన్ డాష్బోర్డ్. సో డాష్బోర్డ్ దగ్గర ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ కూడా చాలా స్లిమ్గా ఉంది. మన స్మార్ట్ ఫోన్ ట్యాబ్లెట్ ఎట్లా ఉంటుంది సేమ్ అదే విధంగా ఉంది. సో ఇక్కడ మనకు టాకోమీటర్, స్పీడోమీటర్ ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ దీనికి హెడ్స్ అప్ డిస్ప్లే కూడా ఉంది. సో కార్ మొత్తం మీకు ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయి. అండ్ కార్కి మనకి ఫిజికల్ బటన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇది మనకి స్టార్ట్ స్టాప్ బటన్, ఇది డ్రైవింగ్ మోడ్, 8 స్పీడ్ ట్రాన్స్మిషన్ వస్తుంది మీకు. సో 4 వీల్ స్టాండర్డ్. అండ్ ఇది మనకి సెంటర్ స్క్రీన్. ఈ సెంటర్ స్క్రీన్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. స్క్రీన్లో నార్మల్గా మనం ఇప్పుడు హోమ్ పేజ్లో ఉన్నప్పుడు మనకి నావిగేషన్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, మీడియా అనేది ఉంటుంది. ఇట్లా స్క్రోల్ చేసినప్పుడల్లా ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది. ఇది స్లోప్ అసిస్ట్, అంటే ఎంతవరకు కారు ఇంక్లైన్ అవుతుంది, సైడ్ ప్రొఫైల్ అంతా కూడా చెప్తుంది. ఇది కంపాస్, ఇది వీల్ ఇన్ఫో అనమాట, డిఫరెన్షియల్ లాక్స్ దాని గురించి చెప్తుంది. టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ ఉంటుంది. ఇంకోటి వెయిట్ సెన్సింగ్ ఉంది, లైక్ వాటర్ ఒకవేళ ఉంటే ఆ వాటర్ది లెవెల్ ఎంతవరకు వస్తుందని అది చెప్తుంది. ఎనర్జీ అండ్ డ్రైవింగ్ స్టైల్. సో ఇలాంటి ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి డ్రైవింగ్ మోడ్స్ డైనమిక్, కంఫర్ట్, ఈకో, ఇంకా టెరెన్ రెస్పాన్స్ మోడ్ ఉంటుంది. ఇంకా ఆఫ్ రోడ్ మోడ్స్ కూడా సపరేట్గా ఉన్నాయన్నమాట. సో ఆఫ్ రోడ్ మోడ్స్కి వెళ్తే ఇంకా మనకి స్పెషల్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. అండ్ నావిగేషన్ ఉంది, అండ్ ఇది మీడియా, అండ్ ఇది హోమ్. సో హోమ్లో ఇలాంటివి ఉంటాయి. అండ్ సీట్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి సెట్టింగ్స్లో హోమ్ స్క్రీన్ మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఆడియో ఆల్లో చూడండి మనకి కనెక్టివిటీ, వెహికల్, జనరల్. ఇప్పుడు వెహికల్ క్లిక్ చేద్దాము. వెహికల్లో డ్రైవర్ అసిస్టెన్స్ ఉంది. సో డ్రైవర్ అసిస్టెన్స్లో మీకు క్రూజ్ కంట్రోల్ కూడా దీనికి అడాప్టివ్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ అనమాట. సో క్రూజ్ కంట్రోల్ ఏంటంటే కార్ అనేది ఆటోమేటిక్గా ఒకటే స్పీడ్కి సెట్ అయి ఉంటుంది. సో దీనిలో అడాప్టివ్ ఉంది కాబట్టి ఫ్రంట్ ఉన్న కార్ని డిటెక్ట్ చేసుకొని అదే స్పీడ్ వెళ్తుంది. సో ఫ్రంట్ కార్ స్లో అయితే ఇది స్లో అవుతుంది. లేన్ డిపార్చర్ వార్నింగ్ ఉంటుంది. అండ్ స్టీరింగ్ అసిస్ట్ కూడా ఉంటుంది. అంటే లేన్ మనం దాటుతున్నామని అంటే ఆటోమేటిక్గా ఒకటే లేన్లో పెట్టుకుంటాం అనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ పైన కెమెరాస్ ఉంటాయి. కెమెరాస్ని రోడ్ని బేస్ చేసుకొని రోడ్ మీద ఉన్న లైన్స్ ఉంటాయి కదా, వాటితోటి మనకి నడుస్తుంది అనమాట. అండ్ ఈ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది కదా, ఇది క్లియర్ అనమాట. ఇది ఆన్ చేయగానే మనకి డైరెక్ట్ స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది వెనకాలది. సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ పైన మీకు సన్ రూఫ్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇది టోటల్ పానోరమిక్ రూఫ్ అనమాట. సో చాలా పెద్దగా ఉంది. ఈ ఫ్రంట్ స్ప్లిట్ మొత్తం ఓపెన్ అవుతుంది. అండ్ వెనకాల వాటి కూడా చాలా లగ్జరీ ఉంది. సో టోటల్ దిస్ ఈజ్ 5 సీటర్. సో 5 అడల్ట్స్ అనేవి ఈ కార్లో లైక్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఈ కార్లో. మీన్ వైల్ మీకు అది కూడా చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ మీకు కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ మౌంట్, మీకు కొంచెం స్టోరేజ్ స్పేస్ వచ్చింది. అండ్ వుడ్ ట్రీట్మెంట్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ మీకు 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇది మీకు కూలింగ్ బాక్స్ అనమాట. సో ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేయగానే లోపల కూలింగ్ ఫంక్షన్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఈ సీట్స్ అన్నీ కూడా పర్ఫోరేటెడ్ విత్ వెంటిలేటెడ్ ఫంక్షన్స్ వస్తున్నాయి. సీట్ క్వాలిటీ కానీ ఈ ఫ్యాబ్రిక్ లోపల కూర్చున్నప్పుడు యాంబియన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది టోటల్ ఏసీ వెంట్స్, సాఫ్ట్ లెదర్ వచ్చింది మీకు, లెదర్ స్టిచ్చింగ్తో పాటు. అండ్ ఇది మనకి మిర్రర్ విత్ వ్యానిటీ లైట్ టోటల్ ఎల్ఈడీలో వచ్చింది. అండ్ ఇక్కడేమో టోటల్ మీడియా కంట్రోల్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. సో స్టీరింగ్ వీల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, కొంచెం న్యూగా ఉంది. అండ్ హీటింగ్ ఆప్షన్ కూడా మీకు దీంట్లో వస్తుంది అనమాట. అండ్ ఇవి ప్యాడల్ షిఫ్టర్స్, 8 స్పీడ్ ట్రాన్స్మిషన్ కాబట్టి. అండ్ దీనికి హెడ్ లైట్ వాషర్స్ వస్తాయి ముందు, హెడ్ ల్యాంప్ దగ్గర ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ వైపర్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇక్కడ పార్కింగ్, కొలిజన్ అవాయిడెన్స్, డ్రైవర్ అసిస్ట్ కూడా ఉంటుంది. అంటే డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్ అది కూడా ఉంటుంది. అండ్ కిందికి వెళ్తున్నాను, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ప్లీజ్ స్టార్ట్ వెహికల్ టు వ్యూ. సో ఓకే, జనరల్లో వెళ్తే మనకి వాయిస్ సెట్టింగ్స్, డిస్ప్లే, వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అలా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఎవ్రీథింగ్ ఫుల్లీ లోడెడ్ అనమాట. ఇంకా అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లో ట్రాక్షన్ లాంచ్, హోమ్ స్క్రీన్, మీడియా, నావిగేషన్, ఫోన్, సీట్స్. సో ఈ అన్ని సెట్టింగ్స్ మనం ఇక్కడ నుండే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏసీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది మనకి ఎనర్జీ ఇంపాక్ట్ ఎలా వస్తుంది, ఏసీ ఎట్లా ఉంది, మీకు డిఫాగర్ ఏంది, స్టీరింగ్, లైట్స్, వెంటిలేటెడ్ సీట్స్, ఇవన్నీ ఆప్షన్స్ అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తుంది. అండ్ ఈ స్టీరింగ్ వీల్ ఉంది కదా, ఇది ఎలక్ట్రిక్ అసిస్టెడ్ అనమాట. సో ఇక్కడ నుండే మనము టిల్ట్, టెలిస్కోపిక్ అంతా కూడా ఇక్కడ నుండే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ సైడ్ కూడా మీకు గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. సో సెకండ్ రోలో మీకు ఏసీ అనేది పైన మీకు హ్యాండిల్ పక్కనే వచ్చింది. మీకు బ్యాక్ సైడ్ కూడా నేను కంఫర్ట్ లెవెల్ అనేది చూసి ఇప్పుడు నేను రియర్ సెక్షన్లో కూర్చున్నాను. రియర్ సెక్షన్లో కూర్చున్నప్పుడు కూడా ఇక్కడ మ్యాప్ లైట్స్ ఆప్షన్స్ ఉన్నాయి, సన్ షేడ్ ఆప్షన్ ఉంది, అండ్ వాల్యూమ్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ డోర్స్ది బటన్స్ ఉన్నాయి. అండ్ విత్ ఇక్కడ మనకి సీట్ కూడా రెక్లైన్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే వచ్చాయన్నమాట. సో సెకండ్ రోలో కూడా సీట్స్ ఏవైతున్నాయో ఇవి కూడా రెక్లైన్ ఆప్షన్ ఉంది. సో నేను ఇప్పుడు రియర్ సెక్షన్లో కూర్చున్నాను. నాకు ముందు స్పేస్ చూడండి ఎంత స్పేస్ ఉంది.
ఇంత స్పేస్ ఉంది అండ్ హెడ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ సీట్ చూడండి ఇప్పుడు రెక్లైన్ అవుతుంది. సో ఇది రెక్లైన్ పొజిషన్ ఇంతవరకు ఉంది. అండ్ ఇది పైనకి వచ్చింది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వచ్చినాయి 3 పర్సన్స్ కోసం. అండ్ ఇక్కడ మీకు 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇది క్లోజ్ కూడా చేసుకోవచ్చు. లిఫ్ట్ చేసుకుంటే ఏంటంటే 3 అడల్ట్స్ ఈజీగా కూర్చోవచ్చు. ఐఎస్ఓ టెథర్ మౌంట్స్ కూడా ఉన్నాయి. సో మీకు సెంట్రల్ లాకింగ్ బటన్, సేమ్ మీకు ఈ సన్ షేడ్ ఉంటుంది కదా, ఈ షేడ్ ఆప్షన్స్ కానీ అవన్నీ కూడా మీకు అక్కడ ఉన్నాయి, మ్యాప్ లైట్స్ ఇవన్నీ. సో వెనకాల కూర్చున్నప్పుడు మాత్రం కంఫర్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. లైక్ నాకు ఒక లగ్జరీ ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ కార్ అయితే అన్నిటికీ కేపబుల్. ఓవరాల్గా కార్ అయితే ఇంటీరియర్లో ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. సో ఈ కార్ని మనం ఆఫ్ రోడ్ తీసుకెళ్ళొచ్చు, సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ అవన్నీ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ కూడా చూసుకుంటే ఏఈడీలో అయితే మీకు 8 lakhs ఏఈడీ ఉంది ప్రైస్. ఈ కార్ మీకు ఇండియాలో కూడా అవైలబుల్ అనేది ఉంటుంది. సో మీరు ఒక్కోసారి నియరెస్ట్ డీలర్షిప్కి వెళ్ళి కార్ని చెక్అవుట్ అయితే చేయొచ్చు. ఈ కార్ గురించి యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ మీకు ఒక క్విక్ లుక్ లాగా నేను ఈ కార్ని చూపిస్తున్నాను. సో ఫ్రంట్ ఇంకా మీకు పార్కింగ్ కెమెరా ఉంది, ఫ్రంట్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ అప్రోచ్ యాంగిల్, డిపార్చర్ యాంగిల్స్ కూడా దీనికి చాలా బాగుంటాయి, అంటే ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇట్ సేస్ ల్యాండ్ రోవర్. అండ్ ఇవి టోటల్ మనకి ఎల్ఈడీస్ అనమాట. సో పిక్సెల్ ఎల్ఈడీస్ అంటారు వీటిని. ఇది సెల్ఫ్ లెవెలింగ్ ఆప్షన్ కూడా ఉంది దీనికి. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏవైతే మనం కార్లో ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, ఎందుకంటే ఇది టాప్ ఆఫ్ ది లైన్ కార్ కాబట్టి. సో ఇదైతే నా నుండి వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సో స్టే కనెక్టెడ్. సీ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.